ఏటా కోటి పెళ్లిళ్లు. మన వివాహ మార్కెట్ 11 లక్షల కోట్లు. దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే 3 రెట్లు అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుండి దుస్తులు, పెళ్లి మంటపాలు, అతిథి సత్కారాలకు వెనకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తూ ఉన్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తూ ఉన్నాయి. అవుట్ఫిట్స్, ఫస్ట్ లుక్, మెహందీ, హల్దీ, ఫోటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్ విలువ 11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెడ్డింగ్ వైర్ ఇండియా సర్వే వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం 29.60 లక్షకు పైగా ఖర్చవుతూ ఉంది. ఇందులో వివాహ వేదికకే 20% పైగా వెచ్చిస్తుండడం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున 4.70 లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు 6 లక్షలకు పైగా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి 7.50 లక్షల నుండి 10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొనింది. ఈ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఉండడం విశేషం. భారతీయ వివాహ వేడుకలు కనీసం 3-4 రోజులు కొనసాగుతూ ఉన్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణ గ్రామాల్లోకి విస్తరిస్తుంది. అవసరమైతే అప్పు చేసి మరీ భారీగా శుభకార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఖర్చుకు వెనకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది. ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతూ ఉన్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. శుభలేఖలు వైభవంగా ఉండాల్సిందే. అయితే వివాహ ఆహ్వానాలు డిజిటల్ రూపంలోకి మారుతుండటం కూడా కొత్త ట్రెండ్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రీటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ 11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తర్వాతే రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది.